చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్న ఒక్క వర్గము కూడా కనిపించడం లేదు. నేనేది పైరవీకారుల గురించి మాట్లాడడం లేదు, ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నా. దాదాపు ప్రతి వర్గం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, దాదాపు అన్ని వర్గాలు కూడా అసంతృప్తిగానే ఉన్నాయి. వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం కోసం రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. నిన్న ఒకే రోజు మూడు వర్గాలు ఒకే రోజు మూడు వర్గాలు మా పొట్ట కొట్టొద్దండి అని పొగాకు రైతులు భారీగా రోడ్డెక్కారు. మా భవిష్యత్తు అంధాకారం చేయకండి అని చెప్పి విద్యార్థులు భారీగా రోడ్డెక్కారు. మా జీవితాలు నాశనం చేయకండి అని చెప్పి మున్సిపల్ ఉద్యోగ కార్మికులు భారీగా రోడ్లు ఎక్కారు. వ్యాపారులు సిండికేట్గా మారి పొగాకు ధరను తగ్గించేశారు అని చెప్పి జంగారెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున జనం రోడ్లెక్కారు. వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఆ నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ సమస్యలపైన విద్యార్థులు రోడ్లెక్కారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే చాలా పెద్ద స్థాయిలో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదం, తోపులాటలు, ఫుల్లు నినాదాలు. ఫీజు రియంబర్స్మెంట్ లేక హాస్టల్ బకాయిలు కూడా ప్రభుత్వం అలాగే చెల్లించకుండా మా భవిష్యత్తు అంధాకారం చేస్తారా. నెక్స్ట్ శ్రమజీవులు అంటే మున్సిపల్ కార్మికులు. ఈసారి వీళ్ళు విజయవాడలో రోడ్డు ఎక్కారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆప్కోస్ వ్యవస్థను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా కూర్చున్నారు. సో ప్రతి వర్గం ఒకరోజు అంగన్వాడీలు రోడ్డు ఎక్కుతారు, మరొక పక్క ఆర్టీసీ అంటే అంత యాక్టివ్గానే ఉన్నారు. ఉద్యోగులు నెక్స్ట్ సిద్ధపడుతున్నారు రోడ్ల మీదకి రావడానికి. ప్రతి వర్గం కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. ఇంకా రైతులైతే ఏ సీజన్ వస్తే ఆ సీజన్లు, ఇప్పుడు పొగాకు, మొన్న మామిడి, అంతకుముందు అరటి, అంతకుముందు టమోటా, అంతకుముందు మిర్చి, అంతకుముందు వరి. ఇంకా రైతులైతే ఏ సీజన్ వస్తే ఆ సీజన్ రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది.